శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. దేవి భాగవతం ప్రథమ స్కందం వింటూ ఉన్నాము. ఈ యొక్క కథను మొదలుపెట్టి జగజ్జని హయగ్రీవ అవతారం ఎలా వచ్చింది అనేటటువంటి విషయం గురించి అడగగా హయగ్రీవ అవతారం గురించి చెప్తూ ఉన్నారు. దేవతలతో యుద్ధం చేసి, రాక్షసులతో యుద్ధం చేసి, రాక్షసులందరినీ మట్టుపెట్టిన తర్వాత అలసిపోయినటువంటి విష్ణుమూర్తి తన వింటినే ఆధారంగా చేసుకుని నిద్రలోకి జారుకోగా ఒక వ్రతం చేయాలి, ఒక యజ్ఞం చేయాలి. యజ్ఞమూర్తి విష్ణువు కాబట్టి విష్ణుమూర్తికి దేవతలందరూ రాగా విష్ణుమూర్తి నిద్రలో ఉండగా మేలుకొనపడం, నిద్రలో ఉన్న వాళ్ళని లేపడం తప్పు, మహాపాతకం, బ్రహ్మహత్యా పాతకం లాంటిది అని ఒక చెదపురుగుని బ్రహ్మ సృష్టించి ఆ వెంటి నారిని కురకేస్తే ఆ విల్లు ఆధారం కదులుతుంది కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి లేస్తాడని చెప్పగా అలా చెయ్యగా ఆ వెంటి నారి విష్ణుమూర్తి శిరస్సుకు మెడకు తగిలి విష్ణుమూర్తి శిరస్సు ఎక్కడికో ఎగిరిపోయింది. దాన్ని చూసి ఏం చేయాలో తెలియనటువంటి దేవతలందరూ బ్రహ్మగారి మాటను పట్టుకుని ఆ పరాశక్తిని ధ్యానించారు. ఆ పరాశక్తి ఆకాశవాణిగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను, కుదుటపడండి. ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఈ అవతను నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపోడిపోవుగాక అని అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయి వైధవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే శౌర్యుని బతికిస్తాను. సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది, అది చెబుతాను వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే మహారాక్షసుడు, మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయాబీజాత్మకమైన ఏకాక్షరమైన హ్రీం నా మంత్రాన్ని ఘోర నిష్ఠతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో దొప్పతోలుగుతూ అద్భుతంగా స్తుతించాడు. నమో దేవ్యై మహామాయే సృష్టిస్థిత్యంతకారిణే భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది.
హయగ్రీవ, నీ తపస్సుకి నీ స్తోత్రానికి సంతసించాను, నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడిగా ఉండిపోవాలి, అనుగ్రహించు. హయగ్రీవ వదన, హయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్తస్య చ మర్యాద చేదృశీలోకే భవేశ్చ కథమన్యదా. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏమైనా వరం కోరుకో. సరే, అయితే జగదంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు, ఈ వరం ప్రసాదించు అని అడిగాడు. ఆ రాక్షస మహావీర, తథాస్తు. ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నీకు చావు లేదు. ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుండి వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత, ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండేనికి దేవశిల్పి త్వష్ట అనేటటువంటి దేవశిల్పి అతని పేరు, అప్పటికి నేర్పుగా అదుగుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవకార్యము. అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయా ప్రసాదము. అటుపైన కొంతకాలానికి ఆ రాక్షసుని మట్టుబెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనికాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. సముద్రంలో మధుకైటవులతో శౌర్య జరిపిన 5000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయంగా అడిగారు, అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్జయులు అన్నావు. వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాము. నువ్వు బహుశ్రుతుడివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిసావు. మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరం. నీ వంటి విజ్ఞుడితో కలయిక అమృతంతో సమానం. నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినటమే ఒక గొప్ప వరము. అదే మానవుడి విశిష్టత. పశువులు చూడు, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి. వాటికి సదసత్ జ్ఞానము లేదు, వివేకము లేదు, మోక్షాసక్తి లేదు. పురాణ శ్రవణం లేకపోతే, నీ వంటి వాళ్లను వినకపోతే మనిషి కూడా వీటితో సమానం అయిపోతాడు. జంతువుల్లో కూడా లేడీ, జింక మొదలైన వాటికి వినడం తెలుసు, సంగీతాన్ని పరవశించిపోతాయి. పాముల సంగతి నీకు తెలిసినదే కదా. మనకున్న జ్ఞానేంద్రియాలు 5 చెవి, కన్ను శుభప్రదమైనవి. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది, చూడడం వల్ల మనసు రంజిల్లుతుంది. ఈ వినికిడికి కూడా సాత్విక, తామస, రాజస భేదాలతో 3 విధాలని పెద్దలు చెబుతున్నారు. వేదశాస్త్రాదులను వినడము సాత్విక శ్రవణము, స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడము రాజసము, యుద్ధ వార్తలు, ఇతరుల దోషాలు వినడము తామసము. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. మోక్ష బలాన్ని అందించే విషయాలను వినడము ఉత్తమము, స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడము మధ్యమము, భోగబలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడము అధమము. అలాగే సాహిత్యము అంటే కలయిక 3 విధాలు.
ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని అంటే భార్యాభర్తల కథలు వినటము ఉత్తమము, వేశ్యా వృత్తాంతాలను చెవికెక్కించుకోవడము మధ్యమము, అక్రమ సంబంధాల కథలను ఆలకించడము అధమము. తామస శ్రవణంలోనూ ఈ భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను పాపాత్ములను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమము. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంలో ఒకరిని ఒకరు చంపుకునే చరిత్రలను చెవిని పెట్టడము మధ్యమము. అకాల కలహాలకు నిర్నిమిత్తాలకు వివాదాలకు చెవులప్పగించడము అధమము. ఇవన్నీ మనకే చెప్తున్నారండి. మనం ఏది వినాలి, ఏది చూడాలి, ఏది చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటటువంటివి మన కోసమే చెప్తున్నారే తప్ప శౌనకాది ఋషులు సూతుడికి చెప్పంతటి విషయమా ఇది? సూతుడికి తెలియని విషయాల. కాబట్టి మనం ఏది వినాలి, ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలని ఈ పురాణం యొక్క లక్షణం అని భావిద్దాం. కాబట్టి ఓ మహామతి, సూత మహర్షి పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే. అర్థమైంది కదా పురాణ శ్రవణం ఎందుకో? వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటవ వృత్తాంతాన్ని మాకు వినిపించు. దుష్ట శిక్షణ కోసము జరిగిన యుద్ధము కనుక దీన్ని వినడము ఉత్తమమే. శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది. ఆనందంతో కనులు చెమర్చాయి. శౌనక మహాముని ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణే. సరే, మధుకైటవుల కథ చెబుతున్నాను, ఏకాగ్రచిత్తంతో ఆలకించండి. ఇక మధుకైటవ వృత్తాంతం మొదలు పెడుతున్నారు. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుంచి గులుగు జారిపడింది. ఆ గులిము ఉండల నుంచి మధుడు కైటపుడు జన్మించాడు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు, మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఈదుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరము ఎలా జన్మించాము? జన్మ కారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరు మనకు తెలియకపోయే ఎంత ఆశ్చర్యము! ప్రతి జీవి కాస్త కోస్త జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడూ ఆలోచించవలసిన విషయాలండి ఇవన్నీ కూడా. ఇద్దరు చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకో ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటపుడు అన్నాడు కదా, మధు, మనం ఇలా నీళ్లలో ఉండటానికి కారణం మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించింది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకుంటున్నారు. ఇంతలోకి శుభసూచంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజము నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్రచిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలయ్యింది, దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అంది. దేవదానవులకు అజేయులము, మన చావు మన అధీనం. మధుకైటవులకు మదం ఎక్కింది. ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చొని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరభోగ్యము, నువ్వు పిరికివాడివి, దిగు పో అన్నారు.
పాపం ప్రజాపతి చింతాకుల్యుడయ్యాడు. ఏమి చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరు బలవంతులు. కొయ్య భార్య అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద దండోపాయాలను బేరీజు వేశాడు. వీళ్ల బలం ఎంతటిదో తెలియదు. అందుచేత యుద్ధానికి దిగడం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్మలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామోపాయము పనికిరాదు. ఇలా మీదికి వచ్చాక దానము ఫలించదు. ఇంకా మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. హే దీననాథ, హే విష్ణు, వామన, మాధవ, నిద్రలే నిద్రలే. భక్తార్తిహారక, ఋషికేశ, సర్వావాస, జగత్పతి, ఉత్తిష్ట ఉత్తిష్ట. అంతర్యామి, అమేయాత్మన్, హే వాసుదేవ, హే జగత్పతే, దుష్ట శత్రు వినాశక, చక్ర గదాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం. విశ్వంభర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగజ్జోనే, నిరాకార, సర్గస్థిత్యంతకారక. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు శరణు, ఉపేక్షించకు. నీ జగత్పాలకత్వము నిరాధారం అయిపోతుంది. రక్షించు రక్షించు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అది యోగ నిద్ర. ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలో విరించికి పారిపోలేదు. ఈ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడను? ఇలా దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు. విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపడటం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని, అంటే అధికారిని ఈ యోగ నిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలో ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా శక్తికి అధీనంలో ఉన్నట్టే కదా. జగత్ ఏమిటి? నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరము శక్తి అధీనంలో ఉన్నట్టే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగ నిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నురాలను చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడు ఇతడు నిద్ర లేచి యుద్ధం చేసి రాక్షసుని సంహరిస్తాడు. బ్రహ్మకృత యోగ నిద్రాస్తుతి. ఇలా నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతూ ఉంటే ఆ సంగతి నాకు ఎప్పటికి తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వేదాన్ని, వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు. నీ మోహ విలాస లీలలో తెలియతరమా తల్లి? నేనెంత మూర్ఖుణ్ణి, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విభుద కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్కర్తృత్వం నీదే. నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నువ్వే, నిర్గుణ స్వరూపిణివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికి అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రిలోకాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు.
మేలుకొల్పే బుద్ధివి నువ్వు, సంపద నువ్వు, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి మాకు వివసుడై నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విద్యేయువు. ఇక మేమనగా ఎంత? యజ్ఞ యాగాలలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పూర్వడాస భాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి నువ్వు. అమ్మా వరప్రదాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటవులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసుల ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అది చేయి. ఏ మహామాయే, హరిహరుల కోసము తపస్సు చేసేవాళ్ళు ఎంతటి అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్లకు తెలియదు. నాకైనా ఎప్పటికీ కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడ కూడా నీకు వివరసరాలే నిద్రపోతూ ఉన్నది. నువ్వు జగజ్జననివి, కామధేనువును అని నిజముగా తెలుసుకుని నీ పాదాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభప్రవృత్తి మొదలైనవి శౌర్య గుణాలు. అవన్నీ ఎడిపోయాయో నీ అమయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సర్వ జగత్తుకి నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మహాజాలంలో నువ్వే క్రీడిస్తూ ఉన్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరించుతున్నట్లు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలనా శక్తి ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా, నువ్వు సర్వ స్వతంత్రురాలివి. ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికే అయినట్లయితే నీ ఇష్టము, దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో. భగవతి నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావట? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచ్చేష్టతము. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత, నీ ఇష్టం. అలాగే కానీ నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కానీ ఏ జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి, లే, అద్భుత రూపం ధరించు, నన్ను ఈ రాక్షసులను సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు, ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలో ఉంది. ఇలా కమల సంభవుడు భక్త్యావేశ్యంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీ శక్తి శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. సూతుడు ఇలా కథ చెబుతూ ఉండగా సౌనకాది మహామునులో ఒకరికి మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు పరతరం లేరని, సృష్టి స్థితిలయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాము. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వసమర్థుడని చెబుతారు కదా. అంతటి స్వామి యోగమాయకు వసుడై నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బర్దిగుండి నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు? ఇది నా సందేహము. విష్ణుమూర్తినే లొంగ తీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరు ఏమిటి? ఎక్కడ, ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పరుడు నిద్రా పరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి, వ్యాస శిష్య, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహ లతలను ఖండించి సత్య ప్రకటన చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు రవ్వంత ఇరుకున పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు.
మహామునులారా, ముల్లోకాలను ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయము. బ్రహ్మపుత్రులు సనాతనులు అయిన నారద కపిలాది మహామునులు సైతము దీనికి సమాధానం చెప్పలేరేమో. అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది. ఇక నేననగా ఏమి చెప్పుదును? కానీ ఒక్క విషయం గమనించండి. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణకోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. నారాయణుడు, హృషికేశుడు, వసుదేవుడు, జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్తుతించి ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుణ్ణి గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడుగా కైలాసవాసిని, సర్వశక్తి సమన్వితుడిగా భూతనాథుడు, దక్షయజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు. మరికొందరు వేద విధులు ముప్పొద్దుల సూర్యుడిని ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనే ఉత్తమోత్తమమని, అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెబుతూ ఉన్నాయి. అలాగే అన్ని ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేద భాగాలు ఉన్నాయి. వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్లు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు ఉన్నారు. ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా 3 ప్రమాణాలను చెబుతారు పండితులు: ప్రత్యక్షము, అనుమాయము, శాబ్దం అని. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం 4 అన్నారు. అర్ధాపత్తితో కలిపి 5 అనేవారు ఉన్నారు. పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు 6 ఇంతకీ పరబ్రహ్మస్వరూపము ఈ ప్రమాణాలకు వేటికి అందనిదే. అందుకే అది పరమైన బ్రహ్మ. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. త్రిమూర్తులలో సృజన పాలన సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశ శక్తి ఉంది. శేషకూర్మాలకు భూభరణ శక్తి ఉన్నది. అగ్నిలో దహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు? అసమర్థులవుతారు. వేరే చెప్పాలా? శివోపి శవతాం యాతి కుండలిన్యా వివర్జితః శక్తిహీనస్తు యః కశ్చిత్ అసమర్థః స్మృతో బుధైః. ఓ మహాతపస్సులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతము ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమ నింద్యం. శివుడు శవమైనట్లే. కాబట్టి శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి. అది లేని వేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్ముఖునిలో అదే రాజస శక్తి. అది లేనినాడు అతడు ఏ సృష్టి చేయలేడు. అదే శివుడిలో తామస శక్తి. అది ఉంటేనే అతడు సంహారకారకుడు. అందుచే ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశానికి శక్తియే కారణము. అది లేకపోతే త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవ్వరూ తాము ఇప్పుడు చేస్తున్న పనుల్ని చేయలేరు. ఆ శక్తి సగుణ అని, నిర్గుణ అని 2 రకాలు. నిర్గుణ శక్తి విరాగులు ఉపాసిస్తారు. సగుణ రూపాన్ని కోరికలున్నవారు రాగి ఉపాసిస్తారు. అక్కడ విరాగులు, ఇక్కడ రాగి అన్నారు. అంటే రాగి అంటే కోరికలు ఉన్నవారు, విరాగి అంటే కోరికలు లేనివారు. అది ఈ నిరాగులు కోరికలు ఉన్నవారు. అది నిష్కామోపాసన
ఇది సకామోపాసన. అంటే విరాగులు చేసేది నిష్కామోపాసన, సరాగులు చేసేది సకామోపాసన. ఇక ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆ శక్తియే విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే, తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు, పొట్టపోసుకోవడం కోసం కొందరు, పండితులు కలి ప్రేరితులై రకరకాల పాషండ ధర్మాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఏ యుగంలోనూ వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తినే. వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మాఖ్యైన పరాశక్తి సనాతని, అందరికీ ఉపాస్య దేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయము అని మా గురువు గారు వ్యాసుడు చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పాడట. నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట. కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏవి మీరు వినక్కర్లేదు, పట్టించుకోనక్కర్లేదు. శక్తి మాత్రమే ఆరాధనీయ. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. అంటే ఇందాక విష్ణుమూర్తి చలనం లేకుండా ఉండడం. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించి ఉపాసించండి. మహామునులారా, మీ సందేహం తీరింది కదా, ఇంకా కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.